Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. ఓకే డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు తెలుగు నేర్చుకుందాం అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నాము. సో నిన్నటిదాకా మనము కాకా కీకీలకు సంబంధించిన గుణింతాలకు సంబంధించిన పదాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. నిన్న కో వరకు ఆపాం. కో కో వరకు పదాలు చూసాము. ఇప్పుడు ఈరోజు కో పదాలను స్టార్ట్ చేస్తున్నాం. సో విద్యార్థులు జాగ్రత్తగా నిదానంగా మీ నోట్స్ తీసుకొని రాసే ప్రయత్నం చేయండి. ముందుగా అందరికీ ఒకసారి గుడ్ మార్నింగ్ అమ్మా, అందరికీ మాట్లాడవచ్చు. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చక్కగా సార్. నోట్స్ గుడ్ మార్నింగ్ తీసుకోండి. సార్. ఆ, గుడ్ మార్నింగ్ సార్. ఓకే. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇప్పుడు మీరు నోట్స్ తీసుకొని చక్కగా నేను చెప్పినవన్నీ రాసుకుంటూ వెళ్ళండి అమ్మా. కమాన్ స్టార్ట్. కో పదాలు. ఓకే, రైట్, రాయండి. కోతి, 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 తాకు గుడిస్తే తి, కో, కాకు ఓత్వం ఇస్తే కో, రెండవ ఓ కోతి, కోతి. కోటి, కోటి రూపాయలు అంటారు కదా, కోటి, 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 కో, టాకు గుడిస్తే టీ, కోటి, కోటి, కోటి రూపాయలు అంటారు కదా అట్లా, కోటి, కోటి. కోళ్ళు, 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 కోడి అంటే ఒకటి, కోళ్ళు అంటే ఎక్కువ. కోళ్ళు, కోళ్ళు అంటే పెద్దల రాసి దీన్ని లూ చేసి మళ్ళీ ఒత్తి వాల, లేదా కోలు అవుతుంది, కోలు అవుతుంది. ఇది ఎప్పుడైతే ఒత్తిస్తామో, ఈ ఒత్తిస్తామో అప్పుడే అది కోళ్ళు, ఎక్కువ అని అర్థం. ఒకటికి మించి ఒకటే ఉంటే కోడి అవుతుందమ్మా, కోడి. ఒకటే ఉంటే కోడి, ఎక్కువ ఉంటే కోళ్ళు, కోళ్ళు. కోట, 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 కోట. రాజుల కాలంలో కోటలు ఉండేవి, కోట. నెక్స్ట్ కోర్టు, కోర్టు, న్యాయవాదులు, న్యాయవాదులు ఉండేది కోర్టు, కోర్టు. కోర్టు అంటే ఇక్కడ ఒత్తు ఎలా రాయాలి చూడండి, కోర్ ప్లస్ టూ అనమాట. ఈ ఇర్ర ప్లస్ టూ, కోర్ టూ, ఈ రెండింటిని కలిపేటప్పుడే ఒత్తు ఏర్పడుతుంది. ఈ టూని ఈ ఇర్ర అంటే దీన్ని రూగా మార్చేయాలి. ఇప్పుడు ఇది రూగా మార్చేసి ఈ టావత్ ఏదైతే మిగిలి ఉంటుందో దాన్ని ఇక్కడ రాయాలి. అప్పుడు ఇది కోర్టుగా మారుతుంది. ఇది లాజిక్. ఇది కోర్టు, కోర్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు కోర్టు. ఈ ఇర్ర టూ అనే దాన్ని కలిపినప్పుడే టూగా మారుతుంది, రూకు టావత్ అవుతుంది. అది కోర్టు. కోరిక, 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 కో, రాకు గుడి, క, కోరిక, కోరిక, కోరిక. నెక్స్ట్ కోడలు,
కోడలు 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 కొడుకు భార్య కోడలు కొడుకు భార్య కోడలు కోమటి 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 వాళ్ళు అంటారు కదమ్మా వైశ్యాస్ కోమటి కోమటి టాకుగుడి కోమటి 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 నెక్స్ట్ పదము ఇంకొక పదము కోవిడ్ కోవిడ్ అల్లకల్లోలం చేసింది కదమ్మా 2019, 20 ఆ ప్రాంతంలో ఒక 2 సంవత్సరాలు అల్లకల్లోలం చేసిన వైరస్ ఇది కోవిడ్. ఎంతోమంది ప్రాణార్పణ అయిపోయేసింది, ఇంకా ప్రాణాలు పోయినాయి. కోవిడ్ వ్యాధి, కోవిడ్ వైరస్, కోవిడ్ కోవిడ్ విడ్ డ్ మళ్ళీ డా డి రాయకూడదు, డ్ సగం అక్షరం అంటారు దీన్ని. కోపము 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 మాకు కొమ్ము కోపము కోపము. సో ఇవన్నీ కూడా కో పదాలు. నిన్న మనము కో వరకు నేర్చుకున్నాము. మా కాకకి కూకు క్రూ క్రూ కేకే కో. ఇవి రోజు కో కూడా అయిపోయింది. నెక్స్ట్ కో అయిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుందమ్మా మీరే చెప్పండి. కౌ వస్తుంది. కౌ అంటే ఎలా ఉంటుంది? కా రాసి పైన ఔత్వం ఇస్తాం అన్నమాట, అది. సో ఇప్పుడు కౌ పదాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఇంతవరకు ఏం డౌట్ లేదు కదా? రైట్, వెరీ గుడ్. ఇప్పుడు కౌ పదాలు రాయండి. కౌశల్య కౌశల్య రాముడి తల్లి. కౌశల్య శ్రీరాముడి తల్లి కౌశల్య. కౌశల్య ష రాసి ల్య ల్ ప్లస్ యా. దీన్ని ఇడగొట్టుకోవాలి. మనం వినే టైపు విన్నామంటే చెవులో ఎలా ఉంటుందంటే కౌశల్ షల్ యా, కౌశల్ యా. ఈ రెండింటిని మనం కలుపుతున్నాం. ఇప్పుడు ఒత్తుగా కలుపుతున్నాం అన్నప్పుడు ఫస్ట్ ఈ యాలో నుంచి తలకట్టు దీనికి ఇచ్చేయాలి. లా అవుతుంది, ఇది లా అయిపోద్ది, ఇది లా అవుతుంది. ఈ ల్ అనేది యా, ఈ దీంట్లో నుంచి తలకట్టు దీనికి ఇచ్చేస్తే ఈ లా అవుతుంది. ఇక్కడ యా ఒత్తు మిగిలింటుంది, దాన్ని ఇక్కడ మనము ఒత్తుగా రాయాలి. అది కౌశల్య కౌశల్య కౌశల్య. లాకు యావత్తు కౌశల్య. కౌశిక్ కౌశిక్ షి షాకు గుడిస్తే షి. కౌశిక్ కౌశిక్ కౌశిక్. కౌజు పిట్ట కౌజు పిట్ట. కోడి లెక్క ఉంటుంది, అడుగు పక్షి. కౌజు పిట్టలు అంటారు. కోడి లెక్కే ఉంటుందమ్మా కౌజు పిట్టలు. కౌజు పిట్ట కౌజు కౌజు పిట్ట. పాకు గుడిస్తే పి, టా టాకు టావత్తు. మళ్ళీ టావత్తు లేకపోతే కౌజు పిట అవుతుంది. పిట కంపల్సరీ అక్కడ 2 ఒత్తులు. టావత్తు సేమ్ ఒత్తులు అంటారు వీటిని. అక్షరం ఎలా ఉంటుందో ఒత్తు కూడా అలాగే ఉంటుంది. ఇట్లాంటి ఒత్తి పలకాల.
పిట్ట అనాల, పిట అనకూడదు. కౌజు పిట్ట, కౌజు పిట్ట. కౌంటర్, కౌంటర్. బుకింగ్ కౌంటర్ అంటారు. రైల్వే స్టేషన్లో, సినిమా హాలల్లో చూస్తూ ఉంటారు. కౌంటర్. కౌన్ అంటే ఒక సున్నా వస్తుంది ఇక్కడ. కౌంటర్. టా రాసి సగం అక్షరం రాయాలి. కౌంటర్, బుకింగ్ కౌంటర్. టికెట్లు బుక్ చేసుకునే కౌంటర్ అంటారు. లడ్డు కౌంటర్ అంటారు. తిరుపతిలో మీరు గమనిస్తే కనుక లడ్డు కౌంటర్స్ ఉంటాయి దేవస్థానాలలో, అక్కడ ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతాయి. కౌంటర్ అంటారు. కౌమారం, కౌమారం, కౌమారం. కౌ మా రం, రాకు సున్నా. కౌమారం, 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 కౌమారం. కౌరవులు, కౌరవులు. 100 మంది కౌరవులు. మహాభారతంలో 100 మంది కౌరవులు అంటారు కదమ్మా, వాళ్ళు. అందులో పెద్దవాడే దుర్యోధనుడు. కౌరవుడు. జాగ్రత్తగా రాయండి అమ్మా. కౌరవుడు, కౌరవుడు, కౌరవుడు. సారీ అమ్మా, తప్పమ్మా. కౌరవులు, లు. కౌరవుడు కాదు, లు. నాన్న పొరపాటు చేసుకోవద్దండి, నేను కొన్ని పొరపాటు చెప్పా రాసింది. ఓకేనమ్మా, అందరు క్లియరా? కౌరవులు, నాట్ డు. కౌరవులు రాశారమ్మా? రాసాం సార్. ఏం నేనే కొంచెం పొరపాటు చేశా. డు కాదు, లు. ఓకే. లు, కౌరవులు. ఓకే. కౌరవులు. కౌరవుడు అనకూడదు, కౌరవులు. 100 మంది ఉంటారు వీళ్ళు, అందుకే కౌరవులు. నెక్స్ట్ కౌలు, కౌలు. మళ్ళీ కవులు కాదు, బాగినండి. కౌలు, కౌలు. ఇది రైతులకు సంబంధించిన పదం అమ్మా. ఎవరన్నా కొంచెం అర్థం చెప్తారా? కౌలు అంటే తెలిసిన వాళ్ళు రైతులు ఉంటే చెప్పండి ఎవరన్నా. కౌలుకి ఇచ్చారు. అమ్మా రైతుకి ఇవ్వటం సార్. భూమి కౌలుకి కబుల్కి ఇవ్వటం సార్. కొంచెం ఒక్కరు రైతుకి మాట్లాడండి ఇవ్వటం. అమ్మా, బాగా తెలిసిన వాళ్ళు ఒక్కరు చెప్పండి అమ్మా. పొలం పొలం రైతుకి ఇవ్వటం రైతుకి వేరే సార్. వాళ్ళకి ఇవ్వడం. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి మాట. ఇప్పుడు మా పొలాలు ఉంటాయి, మనం చేసుకోనికి చేత కాదు, అప్పుడు మనం ఏం చేస్తాం? వేరే వాళ్ళకి ఇతరులకు ఇస్తాం. దాన్ని కౌలుకి ఇవ్వడము అంటారు, అంతే కౌలుకి కదమ్మా? అంతే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే డౌట్ వచ్చి అడిగానమ్మా. కౌలు. అయినా మేధావులంతా మీరే ఉండారే. మాకు రైట్, పొలం ఉంది సార్. అదే మరి. రైట్. కౌటిల్యుడు, కౌటిల్యుడు. ఇక్కడ జాగ్రత్తగా రాయండి అమ్మా. కౌటిల్యుడు, ల్యుడు, కౌటిల్యుడు. లూకు యావత్తు రావాలి, జాగ్రత్తగా రాయండి. కౌ టి, టాకు గుడి ఇవ్వాలి. ఇక్కడ ల్ ప్లస్ యు. ఈ డు మామూలు లాస్ట్కి ఉంటుంది, అది దాంతో మనకు సంబంధం లేదు. ఇక్కడ ల్ ప్లస్ యు అన్నప్పుడు ఒత్తు వస్తుంది అక్కడ. కౌటిల్యుడు. ల్యుడు అంటే ఎట్లా? ఇప్పుడు యు ఉంది కదా, ఈ యులో నుంచి ఈ లాకి ఇచ్చేస్తుంది, ఆ ఊని ఇచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఇది లు అవుతుంది, పైన అక్షరం లు అవుతుంది. ఈ ఒత్తు ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చేస్తుంది, అప్పుడు కౌటిల్యుడు అవుతుంది. డౌట్ ఉంటే మాట్లాడవచ్చు, ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. కౌటిల్యుడు. లేదు సార్. ఓకే, కౌటిల్యుడు. నెక్స్ట్ కౌంటింగ్, కౌంటింగ్, కౌంటింగ్. కౌంటింగ్ యాక్చువల్ ఇంగ్లీష్ పదం ఇది. కౌంటింగ్ అంటే ఎంచడం. కౌంటింగ్.
కౌంటింగ్, ఎంచడము అని అర్థం. కౌంట్ చేస్తున్నాం అంటాం కదా, అట్లా ఎంచడము. ఈ ఎలక్షన్లో టైంలలో కౌంటింగ్ జరుగుతుంది ఈరోజు అంటారు. అంటే ఎన్నెన్ని ఓట్లు పడ్డాయి అనేది ఎంచుతారనమాట, దాన్ని కౌంటింగ్ అంటారమ్మా. అలాగా డబ్బులు కూడా కౌంటింగ్ చేస్తాం. ఎంత ఉంది నా దగ్గర, 1,00,000 ఉందా, 2,00,000 ఉన్నాయా, 10,000 ఉన్నాయా, 100 ఉందా, 200 ఉందా, కౌంటింగ్ చేయడం. అకౌంట్ రాయండి అమ్మా, ఇంకొక పదము అకౌంట్. ఆ కౌంట్, కౌంట్, అకౌంట్, ట్ అకౌంట్, అకౌంట్. సో ఇవన్నీ కూడా కౌ కౌ పదాలమ్మా. ఇప్పుడు ఇందాక మనం చూసినవన్నీ కూడా కౌ పదాలు. సో కాకా కికి కుకు క్రు క్రు కికి కై కోకో కౌ అయిన తర్వాత ఏమొస్తాయమ్మా? మాట్లాడవచ్చు. ఎస్. కమ్మండి కమ్మండి. కం కహ, రెండు. కమ్ కం కహ. కహ. ఇప్పుడు కం కహ పదాలు చేసుకుందామమ్మా. కం కహ ఇంకా లాస్ట్ అన్నమాట. కా కా సంబంధంలో ఇవి లాస్ట్ పదాలు అన్నమాట. రాయండి. కమ్ కంద, 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 సున్నా. కా పక్కన సున్నా. కంద, కంద, కంద. కంత, కంత, కంత. కా రాసి సున్నా తా రాయాలి. కంత. కా పక్కన సున్నా వచ్చి తా వస్తుంది. కంత. కంచే, 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 కంచే. ఈ పొలాలకు కంచె వేస్తారు, రౌండ్. దాన్ని కంచె అంటారు. అంటే రౌండ్గా ఏమి లోపల ఏమి రాకోకుండా, పశువులు ఏమన్నా వేరేవి రాకోకుండా పొలాలలో కంచె వేస్తారు. అది ఫెన్సింగ్ అంటారు, ఇంగ్లీష్లో ఫెన్సింగ్ అంటారు, కంచె. కండ, కండ, కండ. కండలు పెంచుతామంటాం కదా, అది కండ. కండ. కా పక్కన సున్నా, డా, కండ. కా పక్కన సున్నా, కండ, డ, కండ. కంఠం, పెద్దట. కంఠం అంటే గొంతు. గొంతు కాడు మన కంఠం అంటారు కదా, కంఠం బాగుందా పాతంది, వాయిస్ బాగుంది అంటారు కదా, అట్లా కంఠం. కంఠం. కా పక్కన సున్నా పెట్టి ఠా పక్కన ఒక సున్నా పెడతారు. కంఠం. పెద్ద ఠా రాయాలి, చిన్న ఠా కాదు, పొరపాటు కాకండి. కంఠం, కంఠం. కండువా, కండువా. ఈ పార్టీలు వాళ్ళు పక్కన ఒక టవల్ లాంటిది వేసుకుంటారు చూడండి, దాన్నే కండువా అంటారు. కండువా, కండువా. కాకు సున్నా పెట్టి కన్ డు, డాకు కొమ్మిస్తే డు, వా. కండువా, కండువా. కనకం, కనకం. కా నా కా పక్కన సున్నా, అప్పుడు కనకం, కనకం. కనకం. కంచు, కంచు. ఇనుము, ఇత్తడి, రాగి, కంచు అంటారు కదమ్మా, కంచు. అది ఆ కంచు. ఇది కంచు, కంచు. కంచు, కంచు. కంటి రెప్ప, కంటి రెప్ప.
కంటి రెప్ప కాకు సున్నా టీ టాకు గుడి కంటి ఇదింత ఒకటి తీసుకోండి. రెప్ప రాకు ఎత్వము పాకు పావత్తు. కంటి రెప్ప కంటి రెప్ప కహ పదాలు లేవమ్మా. సో కొంచెం మాట్లాడవచ్చు. ఇంతటితో కా సంబంధితమైన గుణింత పదాలన్నీ అయిపోయినాయమ్మా. మాట్లాడొచ్చమ్మా. ఇంతవరకు ఓకేనమ్మా? అందరూ మీ నోట్స్లు చూసుకుంటే మీకు అర్థమైద్ది. కా కా కి కీ కు కు క్రు క్రూ కే కే కై కో కో కౌ కం కహ. ఇంతవరకు ఈ పదాలు అంటే కాకు సంబంధించిన పదాలు కా కీ కీ కు కు క్రూ క్రూ కే కే కై కోకో కౌ కం కహ. వీటికి సంబంధించిన పదాలన్నీ కూడా నిన్నటి నుంచి చూసుకుంటూ వచ్చామ్మా. ఇప్పుడుతో ఈ కం కహ అయిపోయిందమ్మా. కహ పదాలు లేవమ్మా. లేని దాన్ని మనం ఎక్కడి నుంచి తెస్తాం కాబట్టి అది పక్కన పెట్టండి. ఇప్పుడు చిన్న కా అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ ఏదమ్మా? పెద్ద కాక పెద్ద కా అంటే ఇది. ఇప్పుడు కా ఖా కీ కీ కు కు పెద్ద ఖాతో వచ్చే గుణింతాలతో పదాలను రాయబోతున్నాం. కమాన్ స్టార్ట్. ఇప్పుడు ఖా పెద్ద ఖా రాయండి. స్టార్ట్ చేయండి. జాగ్రత్తగా రాయండి. కొంచెం పెద్ద పెద్ద పదాలు ఇవి. ఖడ్గము 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 ఖ. ఇప్పుడు ఒత్తొచ్చింది ఇక్కడ. ఎలా వచ్చింది అది? ఖడ్ ప్లస్ గా ప్లస్ ము. ఈ ము మామూలే, ఖా మామూలే. కానీ డ్ ప్లస్ గా ఈ రెండింటిని మిక్స్ చేయడమే కష్టం. అది ఎలా మిక్స్ చేయాలంటే ఈ డ్ ప్లస్ గాలో ఈ తలకట్టు దీనికి ఇచ్చేయాలి. అప్పుడు ఇది డాగా మారిపోద్ది. ఇప్పుడు ఒత్తుంది మనకు గా ఒత్తు, దాన్ని ఇక్కడ రాసేయాలి. సో అప్పుడు ఖడ్గము ఖడ్గము ఖా డాకు గావత్తు ము ఖడ్గము ఖడ్గము ఇలా రాయాలి. ఖడ్గము ఖదము 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 ఖ ద ము కథము ఖదము ఖదము ఖదము. నెక్స్ట్ ఖద్దరు. ఖద్దరు బట్టలు వేస్తారు ఫ్యాక్షనిస్టులు, పొలిటీషియన్స్. పొలిటికల్ దాంట్లో ఉన్న పొలిటీషియన్స్ ఏం చేస్తారు? ఖద్దరు బట్టలు వేస్తారు. అది ఖద్దరు. ఖద్దరంగి అంటారు. ఖద్దరు ఇలా రాయాలి. ఖద్దరు. దాకు దావత్ వస్తుందమ్మా. సేమ్ ఉత్త ఖదరు రాయకూడదు. దాకు దావత్ ఇవ్వాలి. అప్పుడే అది ఖద్దరు అవుతుంది. ఇది ఇవ్వరు చాలామంది, ఇట్లా ఊకనే రాస్తారు. ఇది ఖదరు అవుతుంది. దానికి దావత్ ఇస్తేనే ఖద్దరు. ఖద్దరు ఖద్దరు బట్టలు అంటారు. ఖండము ఖండము కారాసి సున్నా రాసి డారాసి మూ రాయాలి. ఖండము అంటే మనకు 7 ఖండాలు ఉన్నాయి. మా ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా, యూరోపు, అంటార్కిటికా, ఇలాగా మనకు ఒక 7 ఖండాలు ఉన్నాయమ్మా. ఆ ఖండము అంటారు దాన్ని. దాన్ని ఒక్కొక్క ఖండము అంటారు. మనం ఉండేది ఆసియా ఖండము. ఆసియా ఖండములో భారతదేశం ఉండేది. ఇదంతా జనరల్ సోషల్ హిస్టరీలో మనం నేర్చుకుంటాం అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ ఖర్జూర. ఖర్జూర పండ్లు అంటారు కదమ్మా. శివరాత్రి రోజు తింటా ఉంటారు ఖర్జూర పండ్లు. ఖర్జూర ఖర్జూరా. ఇక్కడ చూడండి, ముందుగా మామూలుగా ఖా, మామూలుగా ఇంకా మనం ఒత్తులు రాయకపోతే ఎట్లా రాయాలి అంటే ర్ ప్లస్ జూ జూ ఖర్జూరా. ఈ లాస్ట్ రాతో మనకు సంబంధం లేదు, ఖాతో సంబంధం లే. మనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? ఒత్తు రాసే కాడ. ఒత్తులు ఎలా రాయాలంటే ర్ ప్లస్ జూ అని ఉంది కదా, ఈ జూను దాంట్లో లేపాల, దాంట్లో తీసుకుని వెళ్ళిపోవాలి. ఇది అప్పుడు రూగా మారిపోద్ది. ఇది ఇది జూ అని ఉంది కదా, ఆ జూని తీసుకుపోయి రూలో కలిపేయాలి. అప్పుడు ఇది జావత్తుగా మిగిలిపోద్ది. అంతే.
ఇది ఖర్జూరా. ఇది పద్ధతి, ఒత్తులు రాసే పద్ధతి ఇది. ఖర్జూరా. నెక్స్ట్ ఖతర్నాక్. 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 ఈడ కూడా ఒత్తుంది, జాగ్రత్త. ఒత్తులు వస్తూనే ఉంటాయి, జాగ్రత్తగా రాయండి. ఖతర్నాక్. ఖ థ ర్ ప్లస్ నా క్ లాస్ట్కి. ఇది ఇది మనకి ఇబ్బందిలే. ఖతర్నాక్. ఒత్తు ఎక్కడ పడింది? ఇక్కడ పడింది. ఇప్పుడు ఒత్తును ఎట్లా రాయాలి మనం? కలిపి ఎట్లా రాయాలి అంటే ఈ నా అనే దాంట్లో ర్ర దానికి చేయాలి. ఇది ఇది రా అయిపోద్ది. అప్పుడు ఈ నాలో నుంచి ఈ దీర్ఘాన్ని తీసుకోపోయి దీనికి అంటియాలి. దీనికి అంటిస్తే అప్పుడు రా అయింది. ఈ నా ఒత్తు ఈ విధంగా నా ఒత్తుగా మారిపోద్ది. అది ఖతర్నాక్. ఆ, ఇది ఎవరికైనా ఇంతవరకు డౌట్ ఉంటే మాట్లాడొచ్చు. ఖా ఖా పదాలు ఎవరికైనా డౌట్ ఉందమ్మా? ఆ, ఎవరికైనా అనుమానం ఉంది సార్? డౌట్లు ఉన్నాయి సార్? ఓ సారు, ఆ, లేదు సార్. డౌట్లు ఉన్న వాళ్ళు మాట్లాడొచ్చు. లేదంటున్నారు, సంతోషము. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఖా అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఏం రావాలి తల్లులు? గా సార్. ఖా. ఓ అక్క, గుణింతాల్లో పోతున్నాం మనము. ఇందాక మనం ఖా నేర్చుకున్నాము. ఇప్పుడు ఏం రావాలి నెక్స్ట్? ఖా సార్. ఖా. దీర్ఘం. ఖాకు దీర్ఘం ఇస్తే ఖా. అది రాయండి. కాకి. కాకి చొక్కా అంటారు కదా, కాకి. పోలీసులు వేసుకుంటారు కదమ్మా కాకి బట్టలు, అలాగా. ఖా కీ. కాకి. ఖాకి. ఖాకి. ఆ, రెండవది ఖాళీ. అంటే జోబి ఖాళీ అయిపోయింది అంటారు కదమ్మా, అది ఖాళీ. ఖాళీ. పెద్ద ఖా, పెద్ద ళీ. ఖాళీ. నా జోబి ఖాళీ, మెదడు ఖాళీ, నా ఇంట్లో సామాన్లన్నీ ఖాళీ, ఇల్లంతా ఖాళీ. అది ఖాళీ అంటే ఎంటీ. ఎంటీ అంటే ఇంక అంతా అయిపోయింది, లోపల ఏం లేవు అని అర్థం. ఖాళీ, ఇల్లంతా ఖాళీ చేశారు అంటారు కదా, అది. ఖాయం. ఖాయం. ఖాయమైంది అంటారు, పెళ్ళి నిశ్చితార్థం ఖాయమైంది అంటారు. ఖాయం. ఖాయం. ఖాయం అయింది అంటే నిశ్చయమైంది, ఇంకా ఖాయం చేసినారు అంటారు కదమ్మా, అది ఖాయం. విఖ్యాత. విఖ్యాత. వి వాకు గుడిస్తే వి. ఖ్యా. ఇక్కడ పెద్ద ఖా నండి, కొంచెం నండి. విఖ్యాత. ఫస్ట్ విక్, పెద్ద ఖ. విక్ ప్లస్ యా. యా. ఈ రెండు మిక్స్ అవుతాయి. విఖ్యాత. విఖ్యాత. ఇది ఇక్కడ మిక్స్ అయ్యేవేమమ్మా అంటే ఖ ప్లస్ యా. ఈ రెండింటిని ఎట్లా మిక్స్ చేయాలంటే ఈ యాని తీసుకుపోయి ఖా గలపాల. అప్పుడు ఇట్లా ఖా అయిపోద్ది, పెద్ద ఖా అయిపోద్ది. యావత్తుని ఇట్లా పెట్టాల, అప్పుడు విఖ్యాత. ప్రపంచ విఖ్యాత అంటే పేరు మోసిన అని అర్థం. విఖ్యాత అంటారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అని ఎలాగైతే అంటారో, విఖ్యాత అంటే పేరు మోసిన, తెలిసిన, ఆ, మహా వ్యక్తి అని అర్థం. విఖ్యాత బాగా తెలిసిన అని అట్లా. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా? మాట్లాడొచ్చు. పెద్ద కా గురించి డౌట్ ఉందా? లేదు సార్, అర్థమవుతుంది సార్ అన్ని చక్కగా. ఓకేమా తల్లి. ఎందుకు అడుగుతానంటే ఏదైనా డౌట్ ఉన్న వాళ్ళు పాపం బాధపడుతూ లోపల మింగుతూ ఉంటారు, అవును సార్. అట్లాంటప్పుడు అడుగుతారు అని అడుగుతా, అంతే, వేరేదేం లే. నెక్స్ట్ కా కా అయిపోయింది. నెక్స్ట్ ఏమొస్తుంది అక్కయ్య?
ఖా అయిపోయింది వస్తుంది కదా. సార్. నెక్స్ట్ ఏమొస్తుందమ్మా? కీ వస్తుంది కీ సార్. వస్తుంది. సో నెక్స్ట్ పదము కీ పదాలు ఇప్పుడు రాయండి. కీ, పెద్ద కీ, ఒత్తి పలకాల. ఖిల్లి, 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 ఖిల్లి. పెద్ద కీ రాసి లీ రాయాలి. లీకు లావత్తు, ఆ, లీకు లావత్తు, కిల్లి. నెక్స్ట్ సేమ్ ఇదే మాదిరిగా కిల్లా, కిల్లా, ఖిల్లా. కీ రాసి ఇంతకుముందు లీ రాసినాం కదా, ఇప్పుడు లా రాసి లావత్తు ఇవ్వాలి. అప్పుడు కిల్లా అవుతుంది. దీనికే గుడి ఇస్తే కిల్లి అవుతుంది. దీనికే దీర్ఘం ఇస్తే కిల్లా అవుతుంది. అంతే తేడా, ఇంకేం లేదు. నెక్స్ట్ అఖిల్, అఖిల్, అఖిల్. నాగార్జున కొడుకు అఖిల్ ఉన్నాడు కదమ్మా, అతని పేరే. ఆ ఖిల్, ఖీ, ల్, ల్, అఖిల్, అఖిల్. ఇది మగవాళ్ళ పేరు. ఆడవాళ్ళ పేరు పెట్టాలనుకుంటే ఇళ్ళు తీసేసి లా పెడితే అఖిల రాయండి. అఖిల, అఖిల, అఖిల. సో ఇప్పుడు ఖా అయిపోయింది, పెద్ద ఖా. ఖా అయిపోయింది, ఖీ అయిపోయింది. నెక్స్ట్ ఎవరమ్మా రావాల్సింది? నెక్స్ట్ ఎవరమ్మా చెప్పండమ్మా, మైక్ ఆన్ చేసి. కీ సార్. కీ, పెద్ద కీ. పెద్ద కీ. వెరీ గుడ్. ఇప్పుడు కీ పదాలు రాద్దాం. స్టార్ట్. రాఖీ, ఒక అన్నకి చెల్లెలు కట్టేటువంటి పండగ రాఖీ పండగ. రాఖీ, రాఖీ, రాఖీ. రాఖీ పండగ. నెక్స్ట్ సుఖీభవ, జాగ్రత్తగా రాయండి. సుఖీభవ, సుఖీభవ. సు ఖీ, ఖీ, భా, భా, పెద్ద భా. సుఖీ భ, వా, వా, భ, వా, భవ. సుఖీభవ, సుఖీభవ, సుఖీభవ అని జీవిస్తూ ఉంటారు. అంటే సుఖంగా ఉండండి, సుఖంగా ఉండండి అని దాని అర్థం. ఎప్పుడైనా పెళ్ళిళ్ళలో, పేరెంటాలలో ఎవరినైనా మనం దీవించేటప్పుడు సుఖీభవ, సుఖీభవ అంటూ ఉంటాం. సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి అని చెప్పడానికి సుఖీభవ, సుఖీభవ. పలికేటప్పుడు సుఖీభవ, సుఖీభవ. షణ్ముఖి, షణ్ముఖి. కొంచెం జాగ్రత్తగా రాయండి. షణ్ముఖి. ఇవన్నీ పెద్ద పెద్ద అక్షరాలే. షణ్, చూడండి ఇక్కడ. షణ్, షణ్ ప్లస్ ము ప్లస్ కీ, కీ. ఇక్కడ అన్ ప్లస్ ము, ఈ రెండింటిని ఒత్తుగా తీసుకున్నప్పుడు ఈ మూను అనాకిచ్చేస్తుంది. అప్పుడు ఇది ను అయిపోద్ది. ఈ అనా కాస్త ను అయిపోద్ది. మా ఒత్తు ఇక్కడ వచ్చి పడుతుంది. అప్పుడు షణ్ముఖి. కొంచెం కష్టమైన పదమే. షణ్ముఖి, షణ్ముఖి. దీంట్లోనే ఉన్ముఖి, ఉన్ముఖి, ఉన్ముఖి. ఇప్పుడు షణ్ముఖి కాకుండా ఉన్ముఖి. దీంట్లో మామూలుగా ఉన్ముఖి అంటే ఊ రాసి నూ రాసి మావత్తు ఇచ్చి కీ రాయండి, అయిపోద్ది అంతే. ఉన్ముఖి. ఉన్ముఖి. నెక్స్ట్ ముఖాముఖి, ముఖాముఖి. అన్ని పెద్ద అక్షరాలే. ముఖాముఖి, 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 ముఖాముఖి.
ముఖాముఖి 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 అంటే ఎవరైనా అర్థం చెప్తారమ్మా? ముఖాముఖి అంటే తల్లులు ఎవరైనా అర్థం చెప్పగలుగుతారా? ముఖాముఖి. ఫేస్ టు ఫేస్ టు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ముఖం అంటే ముఖం చూపిస్తూ మాట్లాడు అని అర్థం. ఫేస్ టు ఫేస్ అంటే అర్థం ఏమి? వెనక నుంచి మాట్లాడొద్దు, ఎక్కడో ఉండి మాట్లాడొద్దు, నా ముందు వచ్చి మాట్లాడు, ముఖం చూపించి మాట్లాడు అని చెప్పడానికి ముఖాముఖి అంటారు నాన్న. ముఖాముఖి పరిచయం అంటారు. ముఖాముఖి పరిచయం అంటే ఒకరికొక ఫోన్లో కాకుండా ఎక్కడో ఉండి మాట్లాడుకోకుండా ఎదురు బిదురుగా ఉండి మాట్లాడితే దాన్ని ముఖాముఖి అంటారమ్మా. అది అమ్మా క కి అయిపోయినాయమ్మా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అక్షరమే అమ్మా. కు, పెద్ద కు. కు కు ఖుషి రాయండి అమ్మా. ఖుషి. ఖుషి. ఖుషి సినిమా చూసినారో లేదో మరి? పవన్ కళ్యాణ్ది, అప్పట్లో సెన్సేషనల్ హిట్ ఫిలిం ఖుషి. ఖుషి 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 సినిమా పవన్ కళ్యాణ్ది, మంచి సినిమా అది ఖుషి. అలాగే శంకు. శంకు. శంకు షా రాసి సున్నా రాసి కు రాయాలి. కాకు కొమ్ము. శంకు పెద్ద కు. మామూలు శంకు మళ్ళీ ఇలా రాశారు, షా రాసి కు రాశారు. ఇది వర్కౌట్ అవ్వదు, ఇది తప్పిది. శంకు అంటే ఈ విధంగా. సో ఇవి తక్కువ పదాలే ఉంటాయమ్మా, అందుకే తక్కువనే చెప్పేస్తున్నా. ఖుషి, శంకు అలాగా. ఇప్పుడు కు అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ ఏదమ్మా? కు అయిపోయిన తర్వాత ఏదొస్తుందమ్మా అక్కయ్యలు? ఇప్పుడు ఈ కు అయిపోయిన తర్వాత నెక్స్ట్ బడాకు, పెద్ద కు. కూ. కూ చూడండి, కూ ఎలా రాయాలి చూడండి. ఇది కూ. కూని. కూని. కూని అంటే మర్డర్ చేయడాన్ని కూని అంటారు నాన్న. అంతే, పదాలు లేవమ్మా. ఇప్పుడు జాగ్రత్తగా చెప్పండి అమ్మా, అందరూ మాట్లాడాలమ్మా తల్లులు. కూని, ఇది ఏ ఏ ఏ కామా? ఇది కూ, పెద్ద కూ కదమ్మా. ఇది అయిన తర్వాత మరి ఏది వస్తుంది అక్కయ్యలు? నెక్స్ట్ ఏమొస్తుందమ్మా? కాకు రుత్వము. క్రూ, దీనికి పదాలు లేవు. మళ్ళీ నెక్స్ట్ ఏది వస్తుందమ్మా? క్రూ, దీనికే లేవు, దీనికి ఆడుంటాయి. నెక్స్ట్ నెక్స్ట్ ఏమొస్తుందమ్మా? కే. కే కే కేక్ కూడా పదాలు లేవు అక్కయ్య. పెద్ద కేక్ లేవు, చిన్న కేక్ ఉన్నాయి కానీ పెద్ద కేక్ లేవు. ఇది అయిన తర్వాత ఏది వస్తుంది అక్కయ్య? దీనికి కూడా లేవు. మళ్ళీ నెక్స్ట్ ఏది వస్తుంది? ఖై. ఖై. చూడండి ఇక్కడ ఖై, దీనికి ఉన్నాయమ్మా, పదాలు ఉన్నాయి, చెప్తాను రాయండి. ఖైకి ఉన్నాయమ్మా, ఖైకి ఉన్నాయి. ఖైదీ రాయండి. ఖైదీ. ఖైదీ. ఖైదీ నంబర్ 786 చిరంజీవి పాత సినిమా. ఖైదీ నంబర్ 150 కొత్త సినిమా. ఖైదీ. ఖైదీ. మామూలుగా ఖైదీ ఇలా చిన్నది కూడా రాస్తారు, దీ అని కూడా లాగుతారు, ఏం కాదు, రెండు ఒకటే. ఖైదీ. ఖైదీ. నెక్స్ట్ ఖైదు రాయండి. ఖైదు. ఖైదు. ఖైదు అంటే అమ్మా ఎవరు చెప్తారు? ఖైదు. ఖైదు చేసినారు అంటే బంధించినారు అంటారు కదమ్మా, అర్థం కాలే? ఖైదీ అంటే బంధించిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఖైదీ అవుతాడు. ఖైదు చేసినారంటే బంధించినారు అంటారమ్మా, అంతే అర్థం. అది చిన్న అర్థం అంతే. నెక్స్ట్ నెక్స్ట్ ఖైరన్. 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 ఖై. ఖై. రన్. రన్. ఖైరన్.
ఖైరన్. నెక్స్ట్ ఒక మంచి పదం, ఇది అందరికి తెలిసిందే నాకు తెలిసినంత వరకు. ఖైరతాబాద్. ఖైరతాబాద్ గణపతికి ఫేమస్ అమ్మా ఇది. హైదరాబాద్ గణపతి పెద్ద గణపతి, ఎక్కడా ఉండడు అంత పెద్ద గణపతి ఇక్కడ పెడతారమ్మా. అందరికీ తెలిసిన విషయమే అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి అమ్మా, చెప్తాను దీని గురించి. ఖైరతాబాద్ అంటారు. ఖైరతాబాద్ అనేది ఫేమస్. ఏ దానికి ఫేమస్ అమ్మా? గణేశుడు. ఖైరతాబాద్ అంటేనే గణేశుడు, అది ఫేమస్, అది అక్కడ ఆ ప్లేస్ అది. ఖైరతాబాద్ గణపతి అంటే ఇంక అంత ఫేమస్ అన్నమాట. ఖైరతాబాద్. అది తల్లులో కై కూడా అయిపోయిందమ్మా. నెక్స్ట్ వచ్చేది ఏమ్మా? కాకా కీ కూ కూ క్రూ క్రూ కే కే ఖై అయిపోయా. ఇప్పుడు నెక్స్ట్ ఏమ్మా? ఓయ్ ఓయ్ ఓయ్. నెక్స్ట్ ఏమ్మా అంటే ఎవరు మాట్లాడరు? ఓ మరి కూ అంటావే, యా ఊర్లో ఉండవు. హో. దీనికి నో పదాలు. మళ్ళీ నెక్స్ట్ ఏమొస్తుందమ్మా? ఓ. దీనికి నో పదాలు. ఖౌ. నెక్స్ట్ ఏమొస్తుందమ్మా? ఖౌ. దీనికి నో పదాలు తల్లి. దీనికి కూడా నో పదాలు, పదాలు లేవు అని అర్థం. సో కో కో ఖౌ అంతే. నెక్స్ట్ ఇమీడియట్లీ ఏమొస్తుందమ్మా? కమ్. కమ్. కహ. వీటికి కొన్ని పదాలు ఉన్నాయమ్మా, రాద్దాం. రాయండి. అఖండ ఉంది కదా, ఖమ్. అఖండ. అఖండ. అఖండ బాలకృష్ణ సినిమా ఇది. బాలకృష్ణ గారి సినిమా సార్. ఇట్లాంటివి బాగా చెప్తారు చూడు వెంకటేష్. ఎవరు వెంకటేశేనా? అవును సార్. అఖండ. నెక్స్ట్ ఖండం. ఖండం. ఖండం ఇందాక చెప్పుకున్నాము యాక్చువల్గా. ఖండం. ఖండం అంటే మనకు ఆసియా ఖండము, ఆస్ట్రేలియా ఖండము, యూరోప్ ఖండము, ఆస్ట్రేలియా ఖండము, అంటార్కిటా ఖండము, ఇలా ఖండాలు ఉన్నాయి. 7 ఉన్నాయమ్మా ప్రపంచంలో, అవి ఖండాలు అంటారు. ఖండం. నెక్స్ట్ శంఖం. శంఖం ఎవరైనా ఊదింటారో లేదో మరి? శంఖం చూసినారా లేదా కనీసం? శంఖం. చూసాం సార్. శంఖం. శంఖం ఊతారు సార్. అది. బుడబొక్కలు ఊతారా? తిడతారు చూడవాళ్ళు, ఏం సార్ ఇట్లాంటివి చెప్తాము మా గురించి అని. శంఖం. శంఖం ఊదడం అంటారు. శివుడు ఊతాడు శంఖం. సుఖం. 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 దుఃఖం. దుఃఖం. దుఃఖం రాయండి, నేను తర్వాత రాస్తాను, మీరు ఎంతవరకు రాస్తారో చూద్దాం. దుఃఖం. సుఖం. దుఃఖం. దుఃఖం. మామూలుగా దూ రాసి వదిలేస్తారు మీరు. మామూలుగా దుఃఖం అంటే ఇలా రాసింటారు కదా, అలా రాయకూడదు. సున్నాలు పెట్టాలి ఇక్కడ. దు దుహు అంటారు కదా, అట్లా సున్నాలు పెట్టాలి, అప్పుడే దుఃఖం అవుతుంది. ఇది పొరపాటు చేస్తారు కాబట్టి చెప్తున్నానమ్మా, జాగ్రత్త. దుఃఖం అని ఎప్పుడైనా రాయాలంటే మీరు 2 సున్నాలు పెట్టాలమ్మా. దుఃఖం. దుఃఖం. సో ఇవమ్మా పెద్ద కా చరిత్ర. ఓకేనమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నామంటే చిన్న కాలు గురించి అయిపోయింది. ఇప్పుడు మెల్లి పెద్ద కాలో కూడా ఖ. నాతో పాటు పలకండి మరి మీరు కూడా మంచిగా. ఖ కా. హి హీ. కు కూ. క్రు క్రూ. ఎవరింటికాడ ఏడుస్తుంటారు చూడి పొద్దున్నే. వద్దులే మీరు పలకద్దండి, నేనే పలుకుతా, ఉన్నది కూడా ఊడిపాయ అన్నట్టుంది. కా కా కీ కీ కు కు క్రూ క్రూ కే కే ఖై. ఖో ఖో ఖౌ. కం
కహ కహా. ఇది లెక్కాచారం. ఇవన్నీ పదాలు ఇప్పుడు వరకు చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పదం ఏమ్మా? అక్షరం. గా సార్ వెరీ గుడ్. ఇప్పుడు వస్తుంది గా. గా. ఇక్కడ చాలా పదాలు ఉంటాయి. గాకు సంబంధించి చాలా పదాలు ఉంటాయి. ఇప్పుడు మనం గా పదాలు చూద్దాం. ఓకేనా? రైట్. గా పదాలు రాయండి అమ్మా. అందరు రాయండి. గా పదాలు. గజ. 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 ఇప్పుడు మీరు చెప్పండి, గజ అంటే ఎవరుమా? గజ అంటే ఎవరుమా? ఏనుగు. ఏనుగు. ఏనుగుని గజ, గజరాజ అంటారు. గజ. ఏనుగుని గజ అంటారు నాన్న. ఉమ్. పర్వాలేదు అన్న, నాలెడ్జ్ బాగుందప్ప మీకు. గల. 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 గజ అయిన తర్వాత గల. గా రాసి లా రాయాలి. గల. గల. నెక్స్ట్ గడప. గడప. గా రాసి డా రాసి పా రాయాలి. గడప. 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 నెక్స్ట్ గడువు. గడువు. గా డు డాకు కొమ్ము ఇవ్వాలి. గడువు. గడువు అంటే టైం అన్నమాట. తెలుసమ్మా ఇది? గడువు. నీకు చివరి గడువు ఎప్పుడు ఇచ్చినారంటే, ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు అంటారు కదమ్మా, అది గడువు అంటారమ్మా. గడువు. నెక్స్ట్ గణేష్. 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 విఘ్నేశ్వరుడు గణేష్. గా నే ఇష్. ఇది గణేష్. వెంకటేష్ సినిమా ఉంది చూడండి, గణేష్. సో ఇవన్నీ గా పదాలమ్మా. గా పదాలు. నెక్స్ట్ గా అయిన తర్వాత ఎవరమ్మా వచ్చేది? గా అయిన తర్వాత వచ్చేది ఎవరమ్మా? గా. ఇప్పుడు గా పదాలు రాస్తున్నాం. రాయండి, నిదానంగా రాయండి అమ్మా. గా పదాలు. గాడిద. గాడిద. గా పదాల్లో ఫస్ట్ వచ్చే పదం గాడిద. గా డి. డాకు గుడి ఇస్తే డి. ద. గాడిద. గాడిద. నెక్స్ట్ గాలి. గాలి. గా లి. లి. లాకు గుడి ఇస్తే లి. గాలి. గాలి. నెక్స్ట్ గాజు. 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 దీనికి లు పెడితే ఎక్కువ. గాజులు. గాజు అంటే ఒకటి, గాజులు అంటే ఎక్కువ. సో ఆడవాళ్ళు ఎక్కువగా గాజులు కొంటూ ఉంటారు, వేసుకుంటూ ఉంటారు ఎన్నో. అది గాజులు. గారె. 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 అమ్మ గారె అంటే అమ్మ ఎవరైనా చెప్పగలుగుతారా తల్లులో? గారె. మినపవడ సార్ అమ్మా మినప గారె సార్ గారెలు. గారెలు అంటారు కదమ్మా అవి. గారెలు ఎన్టీ రామారావు ఒక మాట అనేవాడు, ఎవరైనా చెప్తారమ్మా? ఎన్టీ రామారావు ఒక మాట అనేవాడు గారెల మీద. తెలియదు సార్ తెలీదా? నాటుకోడి పులుసు అను. ఏ కాదమ్మా. వింటే వినాలి రామాయణం, తింటే తినాలి గారెలు అని. అర్థమైందా? అర్థమైంది సార్ వింటే వినాలి రామాయణము, తింటే తినాలి గారెలు అని ఒక ఒక ఎన్టీ రామారావు మాట్లాడే మాటలు అనమాట అవి. అది గారెలు. గారె అని. గాయం. రాయండమ్మా. గాయం. గాయం. గాయం అంటే ఎక్కడైనా మనకు బ్లడ్ వస్తే గాయం అవుతుందమ్మా. గాయానికి
గాయం అంటే ఏమ్మా? మీ మీ అనుభవంతో చెప్పండి. గాయం అంటే ఏమి? దెబ్బ. దెబ్బ. దెబ్బ ఏదన్నా వేరు నాన్న. పడితే దెబ్బ వేరు, గాయం వేరు. రక్తం వచ్చి సీమ్ గారుతుంది చూడు నాన్న, దాన్ని గాయం అది అంటారు. గాయం. అర్థమైందా? మామూలుగా అర్థమైంది సార్. లోపల దెబ్బ అంటారు. అంటే మనం కింద పడతాము, బయటికి ఏమి రక్తం కానీ ఏది రాదు, కానీ అది దెబ్బ. అది కౌకు దెబ్బ అంటారు సార్. ఆ, లోపల దెబ్బ అనమాట, అంతే. అది నొప్పి భలే ఉంటుంది. గాయానికి నొప్పి ఉండదునమ్మా, గుర్తుపెట్టుకోండి. నొప్పి ఉండదండి, దానికే ఎక్కువ నొప్పి. గాయానికి నొప్పి ఉండదు, కానీ లోపల తగిలే దెబ్బకుంటుంది చూడమ్మా, దెబ్బ వేరు, గాయం వేరు నాన్న. ఇది కొంచెం క్లారిటీ కోసం చెప్తున్నా. అర్థమైందమ్మా, అర్థం కాలేదా? గాయం అంటే రక్తము సీము ఇట్లా పట్టుకుంటే దాన్ని గాయం అంటారు నాన్న. దెబ్బ అంటే అది కాదు, మూగ దెబ్బ అంటారు, మూగ దెబ్బ అట్లా. రైట్. నెక్స్ట్. ఇప్పుడు గా అయిపోయిందమ్మా. నెక్స్ట్ వచ్చేది ఏందమ్మా? గీ సార్. జీ సార్. గీ. గీ. ఇప్పుడు గీ పదాలు రాద్దాం. ఎస్, రాయండి. గీ పదాలు. గిన్నె. గిన్నె. ఇంట్లో ఉంటాయి, చాలా గిన్నెలు ఉంటాయి మనకి ఇంట్లో. గిన్నె. నేకు నావత్తు రెండు సేమ్. ఇలా వచ్చినప్పుడు రెండు సేమ్ ఒత్తులు అనమాట. అంటే పైన అక్షరం ఎలా ఉంటుందో కింద అలాంటి ఒత్తే పెట్టాలి. నేకు నావత్తే పెట్టాలి, కానీ గిన్నె అనకూడదు, నావత్తు ఇవ్వాలి. గిన్నె. 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 నెక్స్ట్. గిల్లు. 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 గిల్లుతుంటాం. ఎవరైనా స్నేహితులు కానీ మన పక్కన వాళ్ళు కానీ క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు గిల్లుతూ ఉంటారు ఒకరికొకరు, గిల్లుకోవడం అంటారు. గిల్లు. గిల్లు. ఇది గిలు. ఇది గిలు. దీనికి మళ్ళీ లావత్ ఇస్తేనే గిల్లు అవుతుంది. గిల్లు. గిల్లుట. గిచ్చుట వేరు, గిల్లుట వేరమ్మా. అమ్మా ఇప్పుడు చెప్పండి, గిల్లుకి గిచ్చుటకి తేడా ఏమ్మా? గిల్లేదాన్ని గిచ్చుటదాన్ని తేడా ఉందమ్మా. ఏంటిది? ఉంది సార్. గిల్లుట అంటే చిన్నగా ఇట్ట గోరులతో ఇట్ట గిల్లుతాము. టిక్లింగ్ అంటారు. టిక్లింగ్ అంటే నవ్వుతాం అనమాట. గిల్లితే మనకేం నొప్పి కాదు, కానీ నవ్వు వస్తుంది. అవునా? చక్కల గిల్లింత. చెక్కల గిల్లు అంటారు కదమ్మా, టిక్లింగ్ అంటారు. ఇంగ్లీష్లో టిక్లింగ్ అంటారు నాన్న. అది గిల్లులు, గిల్లుట అంటారు. గిచ్చేది అట్లా కాదు, కొంచెం నొప్పి అవుతుంది. గిచ్చితే ఏమవుతుంది? నొప్పి వస్తుంది. గిచ్చితే నవ్వు రాదమ్మా, గిచ్చితే నొప్పి అవుతుంది, ఏడుపు వస్తుంది. ఎక్కువ గిచ్చితే ఏడుపు వస్తుంది, కానీ గిల్లేదానికి నవ్వు వస్తుందమ్మా. అది తేడానమ్మా. నెక్స్ట్ ఇంకోటి రాయండి. గిలక. 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 నెక్స్ట్ ఇంకోటి గిరక. గిరక. గిలక అయిన తర్వాత గిరక. 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 ఇంకొకటి లాస్ట్. గిద్దలూరు. గిద్దలూరు. ఊరు పేరమ్మా ఇది, గిద్దలూరు. ఇక్కడ చూడండి, గీ దాకు దావత్ రాయాలి. ఒకవేళ దావత్ రాయకపోతే అది గిదలూరు అవుతుంది. లూరు. లాకు కొమ్ము దీర్ఘం ఇవ్వాలి. లూరు. గిద్దలూరు అన్నప్పుడు ఈ దావత్తు పడాలి. చాలామంది ఊకిని గిద్దలూరు అని రాస్తారు, తప్పమ్మ. గిద్దలూరు. గిద్దలూరు. సో ఇవన్నీ కూడా గీ పదాలమ్మ. గిద్దలూరు వరకు గీ పదాలమ్మ. మళ్ళీ నెక్స్ట్ సాయంకాలము మళ్ళీ తీసుకునే టైంలో అప్పుడు గా అయిపోయింది, గా అయిపోయింది, గీ అయిపోయింది. గీ పదాల నుంచి మళ్ళీ సాయంకాలం క్లాసులు ఉంటాయమ్మా. సో ఈరోజు ఇంతటితో సాల్వ్ చేద్దాం. ఓకే, 2 పేజీలు అయిపోయినాయమ్మా. ప్రతిరోజు 2 పేజీలు అమ్మ ఒక్కొక్క వీడియోకి. అది మీరు తెలుసుకుంటే చాలు, అంతకంటే ఇంకేమీ లేదు.